నువ్వు చేయలేని పని, నువ్వు చేయలేని ఒక దర్శనం నీ సేవకుడు చేస్తుంటే ప్రోత్సహించే మనసు నీలో ఉందా? అందును బట్టి మిషనరీ సంస్థల్లో లేదా మిషనరీ కాన్ఫరెన్స్లో ఎక్కువగా వినబడే మాట ఏంటంటే గో ఆర్ సెండ్. నువ్వు వెళ్ళు, ఒకవేళ వెళ్ళలేని పరిస్థితులు లేకుంటే వెళ్ళేవారు నువ్వేం చేయాలా? వెనకగా లాగేలా ప్రోత్సహించు, ఎంకరేజ్ దెమ్. నీ తలాంతులే ఉపయోగిస్తావో, నీ సామర్థ్యాన్ని ఉపయోగిస్తావో, నీ సొమ్మునే ఉపయోగిస్తావో, సరిగ్గా పనిచేసే వారికి నువ్వు సహకరించాలి. అందును బట్టి బైబిల్లో మాట రాయబడింది, చక్కగా దున్నుతున్న ఎద్దుకి ఏం కట్టకూడదట? చిక్కం పెట్టద్దన్నాడు. ఆ మూతికి చిక్కం పెట్టకండి. దేవుల్లో ప్రయాసపడుతున్న వాళ్ళని ప్రోత్సహిస్తే ప్రోత్సహించు, లేకపోతే మౌనంగా నిలబడి వారి కోసం ప్రార్థన చేశాయి. కానీ ఆ మూతికి మాత్రం చిక్కం పెట్టద్దు. పెట్టేశారు చాలామంది, అనేక మంది సేవలను పాడు చేసేసారు, పరిచయాలను పాడు చేసేసారు, వెనక లాగేశారు. వాళ్ళని ఉన్న స్ఫూర్తి ప్రోత్సాహాన్ని పోగొట్టేసుకున్నారు వాళ్ళు. డోంట్ డూ దట్ మై ఫ్రెండ్. యూ షుడ్ బి ఏ గుడ్ సపోర్టర్ ఆఫ్ గాడ్స్ వర్క్. దేవుని పని నీ ద్వారా ప్రోత్సహించబడాలా, నీ ద్వారా దేవుని పని జరగాలి తప్ప ఏ రంగంలోనైనా ఏ ఉద్దేశంలోనైనా డైరెక్ట్గా ఇండైరెక్ట్గా దేవుని పని నీ ద్వారా పాడు చేయబడడానికి వీల్లేదు.